హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ఇప్పుడు హస్తకళల నేపథ్యంలో ఒక సినిమా మనందరినీ పలకరించడానికి 2021లో మన ముందుకు వచ్చేసింది. ఆ సినిమా పేరే రాధాకృష్ణ. నిర్మల్ బొమ్మలు గుర్తున్నాయా? మర్చిపోయినట్టు అయింది కదా, అంతరించిపోతున్నాయి. అందుకే వాటిని బతికించడానికి ఈ కథను తీసుకొని రూపుదిద్దుకొని మనందరి ముందుకి బోలెడంత ఎంటర్టైన్మెంట్తో ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. మరి ఈ సినిమాని మనందరికీ అందిస్తున్నారు డైరెక్టర్ ప్రసాద్ వర్మ. ఈ సినిమాలో మనందరికీ జంటగా కనిపిస్తున్నారు అనురాగ్ అండ్ ముస్కాన్. మరి ఆలస్యం చేయకుండా షోని స్టార్ట్ చేద్దామా? రండి. హాయ్. हाय हाय मुस्कान. क्यों थोड़ा सा नर्वसनेस है क्या आफ्टर पैसा वसूल पूरी सर के बाद, बालकृष्ण सर के बाद? No, I did Raghular Vanalo Gantalo. I know that, yeah. Yeah. I did one more movie, Mahaprasthanam, with Tanish, which will also release due to COVID, long gap between films. Okay. But I have been working. Okay. Yeah. అండ్ హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. వి ఆల్ నో లైక్ మీరు శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర ఆల్రెడీ వర్క్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా కూడా శ్రీనివాస్ రెడ్డి గారి దర్శకత్వ పర్యవేక్షణలో వస్తుంది. ఇప్పటివరకు రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణ విన్నాము, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి దర్శకత్వ పర్యవేక్షణ. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం అంటే ఒక డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక సినిమా రూపుదిద్దుకోవడం జరిగింది. బికాజ్ అంటే ఆయన దగ్గర వర్క్ చేశారు కాబట్టి యూనో ఆయన కూడా ఉంటే బాగుంటుంది, ట్రావెల్ అయితే బాగుంటుంది అని అనుకున్నారా? స్క్రీన్ ప్లే కూడా అందించారు కదా సార్ దీనికి? స్క్రీన్ ప్లే కూడా అందించారు. అంటే నేను నా బిగినింగ్ నుంచి నేను అనుకున్నది ఏంటంటే అన్నయ్య జర్నీలో ఆయన అంత ఎత్తుకు ఎదగాలని ఉంది. సో డెఫినెట్గా నేను రీచ్ అవుతాననే కాన్ఫిడెంట్తో ఫస్ట్ నేను ఆయన పెట్టుకుంటే బాగుంటుంది అనుకోవడం జరిగింది. అండ్ అలాగే స్టోరీ పరంగా ఆయనతో చెప్పిన తర్వాత బాగుందిరా ఇది చేద్దాం అని చెప్పి ఆ బిగినింగ్ నుంచి కూడా నా వెంటే ఉండి తన భుజస్కంధాల మీద వేసుకొని చాలా హార్డ్ వర్క్ చేశారు. సో స్పెషల్గా థ్యాంక్స్ టు అన్నయ్య. యా, అండ్ డెఫినెట్గా ఆయనంత ఎత్తుకి ఎదగాలి అన్న, ఆయన దగ్గర పనిచేశారు అన్న కూడా మీ మార్క్ నాకు తెలిసి కామెడీ వైపు ఎక్కువగా ఉండాలి. బికాజ్ అంటే అన్ని రకాల సినిమాలు రాగల 24 గంటలు కానీ, డమరుకం కానీ డిఫరెంట్ ఫిల్మ్స్ అందించడం జరిగింది శ్రీనివాస్ రెడ్డి గారు. బట్ అగైన్ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆ ఎంటర్టైన్మెంట్ అనేది పీపుల్ అది కోరుకుంటూ ఉంటారు అన్నమాట, ఆడియన్స్. సో ఈ ఫిలింలో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? 100% ఈ ఫిలింలో కామెడీ ఉందండి. 100%. సో ఆ కామెడీని పోషించేది అలీ గారు అండ్ సంపూర్ణేష్ బాబు గారు, కృష్ణ భగవాన్ గారు, చంద్ర. వెరీ నైస్. మీరు అనురాగ్ మీరు ఇక్కడ నుంచేనా, లేకపోతే నాకు మీరు యాక్చువల్లీ ఏమనిపిస్తున్నారంటే ఏ దుబాయ్ షేక్ అయి ఉంటారేమో. ఒక బిగ్ వైట్ కుర్తీ లాంటిది హైదరాబాద్ అంటే ఇక్కడ నుంచి. ఓకే. సో బట్ మీరైతే అలానే కనిపిస్తున్నారు నాకు, ఒక దుబాయ్ షేక్ లాగా. మీ ఫస్ట్ ప్రాజెక్టా? లేదండి, రాగల 24 గంటల్లో చేశాను. సార్తోనే వర్క్ చేసి మళ్ళీ రాధాకృష్ణ చేసాము. అన్నీ దాంతరం కలిసి ఇంకా బాగా మేము ఇద్దరం ముస్కాన్ మేము కూడా రాగల 24 గంటల్లో చేసాము. అక్కడ నుంచి మంచి ట్రావెల్ అవ్వకుంటూ స్టోరీ విన్నాము. అన్న వాళ్ళు చెప్పారు, సార్ చెప్పారు, సార్ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు నాకు మెయిన్ లీడ్గా ఇచ్చారు. అందులో క్యారెక్టర్ చేసినా కూడా ఇందులో మెయిన్ లీడ్గా ఇచ్చి ఈ పొజిషన్కి తెస్తున్నారు సార్. నాకు అంటే నాకు సార్ పైన అంత అభిమానం అండి. యాక్చువల్గా సార్ని కలిసి సార్ బిహేవియర్ చూసి అన్ని చూసి సార్ లాగానే అవ్వాలి, ఆ సార్కు ఉన్న పేరు రావాలన్నట్టు ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము. అలాగే అన్నతో కలిసి అన్నతో కూడా మంచి అన్ని విషయాలు ఏ విషయంలో అన్న ప్రతి ఒక్కరు చెప్తారు. అలా ట్రావెల్ అవ్వకుంటే ఇది వచ్చిందని అవకాశం. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు శ్రీనివాస్ రెడ్డి సార్, అన్న అండ్ మా ప్రొడ్యూసర్ కృష్ణ కుమార్ సార్. ఆయన బిలీవ్ చేసి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు అది ఒక పెద్ద రీజన్ అండి యాక్చువల్గా మూవీ అవ్వడానికి. రైట్. అండ్ అందులో రాగల 24 గంటల్లో అంటే మీరు ఒక రోల్ ప్లే చేయడం జరిగింది. బట్ హీరో అనగానే ఒక సినిమా అంతా నడుస్తుంటుంది కదా భుజాల మీద. సో డెఫినెట్ గా హీరో అనగానే చాలా ఉంటాయి, డాన్స్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట. బట్ ఈ మూవీ ఇట్స్ ప్లెయిన్ సాఫ్ట్ లవ్ స్టోరీ అండి. అంటే నిర్మల్ క్రాఫ్ట్స్ పైన నడిచి దాంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ చిన్నప్పుడు లవ్ స్టోరీని ఎలా కలుస్తారు, ఎలా మూవ్ ఆన్ అవుతారు అనేది కాన్సెప్ట్ అండి యాక్చువల్లీ. ఇట్స్ ఎ ప్యూర్ సాఫ్ట్ లవ్ స్టోరీ విత్ లాట్ ఆఫ్ కామెడీ. నేను ఆ అమ్మాయిని 5 ఏళ్ల వయసులో చూశాను. ఎట్లనా నువ్వు ఈ ఊరు వచ్చింది నిర్మల్ బొమ్మల కోసం కాదు, నీకు కావలసిన బొమ్మ కోసం. ఆ పిల్ల అరికాల్లో పుట్టుమచ్చుంది భయ్యా. అరికాల్లోనా? తొంగి చూడడానికి కూడా వీళ్ళని ప్లేస్ లో ఉందే. ఈ ఎత్తుకులాట పాకులాట వెనక ఏదో మ్యాటర్ ఉంది. ఆ బొమ్మ మాత్రం నాతోనే ఉండాలి. ఉంటే ఆ అమ్మాయి ప్రేమ నాతో ఉన్నట్టే. తంగేడు పువ్వు లాంటి నా
చదువుకోవడం కంటే బీడీ వ్యాపారమే బాగుంది. కష్టపడి బొమ్మలు చెక్కడమే కానీ కొనేవాడు ఎవరు లేడు. Let us celebrate this great occasion. ఉద్యోగం నన్ను బతికిస్తుంది, ఊరిని కాదు. అయినా ఈ ఊళ్ళో నువ్వు తప్ప ఎవరు ఉండాలనుకోవడం లేదు. అంతరించిపోతున్న ఆ నిర్మల్ కొయ్యబొమ్మల గురించి ఇంకా ఆలోచిస్తారేంటమ్మా? ఏదో ఒక రోజు తప్పకుండా మన బొమ్మలకు కూడా చాలా గిరాకీ దొరుకుతుంది. ఈ కళ కోసం మా ప్రేమని చంపుకోమంటావా? ఈ బొమ్మల కోసం మా భవిష్యత్తుని బలి చేసుకోమంటావా? ముస్కాన్, మీరు చెప్పండి మీ రోల్ గురించి. ట్రైలర్లో అమేజింగ్ ఉంది మీ వర్క్ అయితే. ఈవెన్ దో పైసా వసూలప్పటి నుంచి మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ టాలీవుడ్ ఇండస్ట్రీలో. అండ్ ఈ ఫిలిం చూస్తే నాకు అనిపించింది పక్కా తెలుగు అమ్మాయి. యూ లుక్ లైక్ పక్కా తెలుగు గర్ల్, యునో దట్ హాఫ్ శారీ and the way you carry చాలా చాలా బాగుంది. Thank you. I'm very 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 thankful to Srinivas Reddy garu for giving me this character because it's ये मेरा dream character है बोल सकते हो. Like this kind of character very few girls get to play in Telugu industry. So to get a good character where you can showcase your potential, I think I'm extremely grateful for to Prasad garu also to write this kind of and direct this kind of story where it's female oriented as well. And Krishna Kumar garu for believing in me and giving me this opportunity, and of course Srinivas Reddy garu. When you heard like first time vinnappudu meeru, and Yes. what was your first reaction? Beautiful story. More than anything, I was so in love with the story. It is so rare to find a story which is talking about so many issues about heritage, culture, art. At the same time, beautiful love story, very pure, and we need such films in our cinema, which I think we are missing that pure kind of love story nowadays. So it's a very very sweet film. Very sweet film. There is no violence, there is no vulgarity, clean, pure, and beautiful story to be attached to. So very very grateful. Even I heard like అంటే ఈ సినిమా వెళ్ళినప్పుడు కంప్లీట్ అంటే మీకు అక్కడ సెన్సార్ బోర్డ్ మెంబర్స్ కూడా చాలా Yes. అప్రిషియేట్ చేశారని విన్నాను Yes. నేను. Cuts Not కూడా even లేవండి single cut. లేవండి. Not even single cut. క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు. And themselves they said it's very good film, like one of the best in last 40-50 films they have seen. I'm not saying this is what they said. స్పెషల్లీ అంటే ఫస్ట్ ఆడియన్స్ వాళ్ళే అంటే ఆఫ్టర్ మీ కాస్ట్ అండ్ క్రూ కాకుండా ముందుగా సినిమా మొత్తం కంప్లీట్ అయి వెళ్ళేది సెన్సార్ బోర్డ్ దగ్గరికి. సో వాళ్ళు అప్రిషియేట్ చేశారంటే డెఫినెట్ గా పాస్ మార్క్స్ వచ్చేసినట్టు. ఇప్పుడు ఇది ఏ రేంజ్ హిట్ అవుతుంది అనేది థియేటర్ లో ఆడియన్స్ నుంచి ఉంటుంది. నెక్స్ట్ సెన్సార్ బోర్డులో యాక్చువల్గా వాళ్ళు 6 మెంబర్స్ కూర్చున్నారండి. అందరి ముందు వైట్ పేపర్స్ పెన్ ఉంది. ఓకే. సో వాళ్ళు ఏం కట్ ఏంటి రాయాలనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లా. తర్వాత ఇంక మేము వెళ్ళి కూర్చున్న తర్వాత తను చెప్పారండి అసలు పెన్ ఏం రాయాలో అర్థం కావట్లేదండి, బట్ ఐ విల్ గివ్ క్లీన్ యూ సర్టిఫికేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో దీనికంటే ముందు నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది సాగరిక కృష్ణకుమార్ గారికి. ఎందుకంటే నా మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పగానే ఇమ్మీడియట్లీ ఆయన మూవ్ అయ్యి చాలా అంటే చాలా కష్టపడ్డారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే 24 hours ఇంకా మాతో ఉండి ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా. ఆయన సౌండ్ ప్రొడ్యూసర్ కదండి. ఫస్ట్ టైం చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఆయన స్పీచ్ నేను విన్నప్పుడు మైక్ బద్దలైపోతుందేమో హీ వాజ్ లైక్ అంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆయన మాటల్లో వినిపించింది, బాగా గట్టిగా వినపడ్డది. It's very close to his heart. That's why he was so passionate yesterday. అంటే వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చేవారండి. సాగరిక ఆవిడ కదా మెయిన్ గా. సాగరిక గారు కూడా వచ్చేవారు. ఓకే. ఇద్దరు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎక్కడ కూడా ఏ ఆర్టిస్ట్ పరంగా కానీ టెక్నీషియన్స్ పరంగా కానీ ఎవరు ఇబ్బంది పడకుండా దగ్గరుండి చూసుకున్నారు. ఓకే. అండ్ మీరు శ్రీనివాస్ రెడ్డి గారి గురించి చెప్పండి. బికాజ్ ఎందుకంటే ఆయన చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. నాగార్జున గారిని డైరెక్ట్ చేస్తున్నారు ఆయన. అండ్ ఆయన సెట్లో ఉండి ఆయన స్క్రీన్ ప్లే అందించారు మీ సినిమాకి. అండ్ రాగల 24 గంటలు ఆయన డైరెక్షన్లోనే వర్క్ చేయడం జరిగింది. బట్ అగైన్ మళ్ళీ ఆయన డైరెక్షన్లో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించేది? ఏమన్నా టెక్నిక్స్ చెప్పేవాళ్ళ పెద్ద హీరోస్ చేసే టెక్నిక్స్? అంటే నేను ట్రైల్ అయినప్పటి నుంచి చూసింది ఏమంటే సార్ బయట ఎలా ఉంటారో కామ్ గా మంచిగా ప్లెజెంట్ గా, ఈవెన్ డైరెక్షన్ లో కూడా అలాగే ఉంటారు. అసలు డిఫరెన్స్ అనేది ఉండదు, అంత సాఫ్ట్ గా ఉంటారు. అది కాదమ్మా రాకపోతే అది కాదమ్మా మళ్ళీ ఒకసారి చేద్దాము ఇది చేద్దాం అని చెప్పి చెప్తారు.
ఎప్పుడు కోపడ్డం కానీ అట్లాంటి నేను ఇప్పటివరకు అయితే చూడలేదు సార్ కోపడడం. అంత పెద్ద హీరోలని అందరినీ డైరెక్ట్ చేసినా కూడా మాకు కూడా అదే సేమ్ వేలో ట్రీట్ చేసి అంతే బాగా ప్రతి ఒక్కటి చూసేవాళ్ళు. ఒకవేళ కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా దాంట్లో లేదమ్మా ఇది బాగాలేదు ఇది కొంచెం చేంజ్ చేద్దామని మళ్ళీ చెప్పేవారు. అంత బాగా అంటే ఎక్కడ ఏ డిఫరెన్స్ అయినా చూపారు అదే సాఫ్ట్నెస్ అంతే మంచిగా ఉన్నారండి ఎక్కడ ప్రతి చోట. ఓకే కాదు సీనియర్ డైరెక్టర్ అలా ఉన్నారు, మరి ఇప్పుడే అడుగు పెట్టిన డైరెక్టర్ ఎలా ఉన్నారు? డిఫరెన్స్ లేదు, ఏదున్నా కూడా అదే అన్న కూడా అట్లనే ఉంటారు. ఏమున్నా అది కాదన్నా లేదు మళ్ళీ చేద్దాం దాంట్లో ఏం లేదు అని చెప్పి. ఎవరు కూల్ ఎక్కువ ఇప్పుడు? శ్రీనివాస్ రెడ్డి గారు మీరు జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ ఆయన కూడా ఒప్పుకోవాల్సి వస్తుందని సేఫ్ ఐ నో. శ్రీనివాస్ రెడ్డి సార్ ఎంత పాజిటివ్ పర్సన్ అంటే నేనైతే ఆయన అంత పాజిటివ్ పర్సన్ చూడలేదు. అందుకే ఆయనకి అన్ని హిట్స్ కూడా ఉండుంటాయి, అంత పేరు కూడా ఉండుంటుంది. మీకు ఎలా అనిపిస్తుందండి? అంటే ఆయన డైరెక్షన్లో మీ వర్క్ చేయడం జరిగింది, ఆయన దగ్గర వర్క్ చేయడం జరిగింది అసిస్టెంట్ డైరెక్టర్గా, అండ్ దాని తర్వాత మీ సినిమాకి ఆయన పని చేయడం జరిగింది, అంటే స్క్రీన్ ప్లే అందించడం జరిగింది డెఫినెట్గా. అండ్ ఎలా అనిపిస్తుంది అంటే గురువు గారు మళ్ళీ మన ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు ఎందుకురా నేను ఉన్నాను కదరా నేను చూసుకుంటాను డోంట్ వరీ అని ఇంకా దగ్గరుండి చేశారు ప్రతిదీ. మీరు ఎప్పుడు అనుకున్నారు ఇంతకీ డైరెక్టర్ అవ్వాలి అని? ఎలా ప్రతి డైరెక్టర్ అనగానే ఒక సినిమా కథే ఉంటుంది, వాళ్ళే కథలు చెప్తారు. అన్నయ్యతో నేను ఫస్ట్ వైఫ్ హ్యాండిల్ విత్ కేర్ అని 2000లో శివాజీ ప్రీతి మూవీ వచ్చింది, అక్కడ అన్నయ్యతో నా జర్నీ స్టార్ట్ అయింది. 2000 నుంచి 20 వరకే ఇప్పటికి కూడా ఇంకా అన్నయ్యతో జర్నీ చేస్తాను. అంటే మీరు ఎక్కడి నుంచి బిలాంగ్ చేస్తారు? ఏ ఊరు నుంచి? మాది యాక్చువల్గా ఖమ్మంపల్లి, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే. సో నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంక నేను అన్నయ్య దగ్గర జాయిన్ అయ్యాను. ఓకే. ఫస్ట్ మీరు శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. మధ్యలో 4 years లేనండి. యాక్టర్ అవుదామని వచ్చారా ఇండస్ట్రీకి లేకపోతే డైరెక్టర్ అవుదామని వచ్చా? కొంచెం ఆలోచించారేంటి మీరు మధ్యలో? యాక్చువల్గా మేనేజర్ గా కొన్ని వేరే బయట చేసి ఉన్నాను. ఓకే. సో మహేష్ బాబు గారి ఫ్యామిలీలో చేశాను నేను. సో ఆఫ్టర్ 4 years మళ్ళీ అన్నయ్య దగ్గరికి రిటర్న్ వచ్చేసాను. ఓకే. సో ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు, అంతేలేండి, రైట్ టైం రైట్. సో ముస్కాన్ మీరు చెప్పండి, అంటే ఇండస్ట్రీకి రాకముందు, అంటే మాకైతే దానికంటే ముందు మీరు ఒక ప్రాజెక్ట్ చేసినా కూడా పైసా వసూలు నుంచి ముస్కాన్ అంటే బాగా తెలిసింది ఆడియన్స్ అందరికీ కూడా. అండ్ బిఫోర్ దట్ యాక్టింగ్ కంటే ముందు యాక్టింగ్ కోర్స్ చేయడం కానీ మోడలింగ్ చేయడం కానీ దాని నుంచి రావడం కానీ ఇండస్ట్రీకి జరిగిందా? I started with lot of print ads. Why I got Paisa Vasool also, I was doing one KLM. For KLM I was doing sari shoot brand. Okay. Yeah, so it was like I started with catalogs and prints and a lot of TVC. So with KLM I had shot one TVC. Okay. Through that I met Charmi ma'am and Puri sir, and then they called me for an audition for Harika's character. I didn't know it was going to be a big story, big heroes like Valia sir and everything. So pure luck. Okay. తను మీకంటే సీనియర్, అంటే పెద్ద బాలకృష్ణ గారితో యాక్ట్ చేసి రావడం, not at all ఏజ్ వైజ్, ప్రాజెక్ట్స్ గురించి అంటున్నాను. జస్ట్ లైక్ అంటే బాలకృష్ణ గారితో వర్క్ చేసి సీనియర్ యాక్టర్ చాలా సీనియర్ యాక్టర్ హీస్ లైక్, సో ఆయనతో వర్క్ చేసి రావడం జరిగింది. సో ఎలా అనిపించేది సెట్ లో? ముస్కాన్ ఏమైనా డామినేషన్ అలాంటిది, ర్యాగింగ్ ఇప్పుడైనా చెప్పే అవకాశం కెమెరాస్ ముందు? ఫ్రాంక్లీ, ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ అసలు ఎట్లాంటి డామినేషన్, అసలు డామినేషన్ అనే వర్డే రాదు అసలు ముందు. షీఈస్ వెరీ స్వీట్, ఇప్పుడు ఎలా ఉంటుందో అలాగే స్వీట్ గా ఉండేది ఎప్పుడు. I would be feeling like if everybody would gang up against me, I would not even know what they are saying. I was like
okay, you know, it takes But time for comfortably me to share, but- understand. I can understand, but it takes time for me to. If they're speaking fast, if they're laughing, I don't know. Maybe they're making fun of me only. I don't know. అవును అదైతే జరుగుతుంది. పెద్ద బ్యానర్ Can't say anything. మై ఫస్ట్ ప్రొడక్షన్ బట్ స్టిల్ ఎక్కడ ఏ ప్రాబ్లం చేయకుండా స్వీట్ ఇస్ పర్ఫెక్ట్ వర్డ్ ఫర్ మీరు లాంగ్వేజ్ రాదు కదా అని ఎప్పుడైనా మీరు కూడా ఏమన్నా జోక్స్ క్రాక్ చేయడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? లాఫింగ్ యా హిస్ లాఫింగ్ డైరెక్టర్ ఇస్ లాఫింగ్ సో చెప్పండి ప్రసాద్ వర్మ Yeah, yeah, Prasad sir definitely he has pulled my leg. అవునా మీరు చేసేవాళ్ళ అలా? లేదండి అలా ఏం జరగలేదు, సరదాగా జరిగింది. బట్ తెలుగు వర్డ్స్ చాలా చక్కగా అంటే చిన్న బేబీ లాగా చెప్తుండేది. సో అక్కడ కొంచెం నవ్వుకునేది, కానీ చాలా పర్ఫెక్ట్ అన్నమాట. చాలా హర్ ఎక్స్ప్రెషన్స్ ఎస్పెషల్లీ యూనో లాంగ్వేజ్ తెలియకుండా ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి, పైగా హాఫ్ శారీస్ వేసుకొని ఒక విలేజ్ అమ్మాయిని ఆడియన్స్ ని నమ్మించాలి అంటే ఆ స్కిన్ టోన్ తో అండ్ ఆ ఎక్స్ప్రెషన్స్ తో డెఫినెట్ గా తను చాలా బాగా చేసిందని చెప్పాలి. డైలాగ్స్ పరంగా కూడా మేము బిఫోర్ నైట్ డైలాగ్స్ ఇచ్చేది, రేపు మార్నింగ్ షూట్ ఉంటే. కానీ కొంచెం చేంజ్ అవడం వల్ల మార్నింగ్ డైలాగ్ షీట్ ఇచ్చినా దాన్ని ఇమీడియట్లీ ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసుకునేది. 1 hour రిమెంబర్ ఎనీ డైలాగ్? Yeah, I can sing song also. వెరీ నైస్. అరే ఫస్ట్ హీరోయిన్ లైఫ్ లో డైలాగ్ అయితే ఐ కెన్ సింగ్ సాంగ్ ఆల్సో. Yeah, I remember. Luckily, I have good memory, so యా I sing Tangidu Puvu. తంగేడు పువ్వు లాంటి నా బుగ్గ మీద నా సింధూరం పోసిందే సిలుకో, గున్నుల గుంటలాంటి నా గుంట మీద నా మౌలాను జల్లిందే మొలుకో, నీలాల కన్నులో మరిపొన్నాడే మేఘాల పైనుంచి ఉరికొచ్చుండే, మంత్రం చేసిందే మంత్రం మార్చేసిందే, ఏదే చేయాలంటే వినాడే పిల్లగాడే. A few words I must have said up and down. I'm not sure. హిందీలో డబ్ చేస్తే Maybe I'm not saying 100% right, but this is what I remembered when I did the song. So I still remember the song. I remember my dialogues also. I said it to Anurag. విత్ హిమ్ అది నిన్నేమో సుషి అని తల్లి చేయి పట్టుకుని ఉబిసాడు, గుర్తుకెట్టుకుపోయాడు, ఏంటేంటో చేశాడు, చాలా ఎక్స్పెక్ట్ చేశా. ఏంటూ వీడు విద్యార్థి ఫాస్ట్, బట్ ఐ రిమెంబర్ ఇట్. బట్ యా I remember my dialogues from Paisa Vasool also. क्या हो रहा है मतलब बादाम की वजह से एवरी डे वन बादाम देन मेमोरी इंप्रूव చేసుకోండి. Only reason I am in this industry because of this thing. I can remember some things. But wonderful, beautiful. Since I was a kid, I have been doing this. ఓకే, ఇప్పుడు అనురాగ్ మెమరీని చెక్ చేద్దాం ఒకసారి. మీరెన్ని బాదాం తింటున్నారో లేదో? బాదాం మీరు బాదాం తినట్లేదు? నాన్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. తన అంత బ్యూటిఫుల్ గా ఒక పాట పాడి లాంగ్వేజ్ రాకుండా అండ్ డైలాగ్ చెప్పి లాంగ్వేజ్ రాకుండా లాంగ్వేజ్ వచ్చి హైదరాబాద్ లో పెరిగి అలా ఎలా ఒక డైలాగ్ కూడా గుర్తు రాకుండా, చికెన్ ఎక్కువ తిని అందుకే బెండకాయ ఎక్కువ తినాలి, వెజిటేరియన్స్ ఎక్కువ పనిచేస్తుంది.